పేనీ స్వీట్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పేనీ స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పేనీలు అంటే ఇక్కడ బాగా ఫేమస్ కదా, హైదరాబాద్ లో ఫేమస్ అండి పేనీలు. అవును. సో స్టార్ట్ చేద్దామండి. ముందు రెండు ఆన్ చేసి పెట్టేసుకుందాం. ఒకటి డీప్ ఫ్రై. ఇది వైట్ పేనీ, ఇది రోస్ట్ చేసుకోవాలండి. ఓకే, మీరు రెండు ఆన్ చేయమన్నారు కదా, ఇది దేనికోసం? అందులో షుగర్ సిరప్ చేసుకుంటాం. ఫస్ట్ అందులో కొంచెం గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుంటాం. పేనీలు మనకి ఇలాగే రౌండ్ గానే దొరుకుతాయి. ఇందులో కలర్స్ ఉంటాయా అండి? లేదండి, ఒకటే కలర్, సింగిల్ కలర్. ఇదండి పేనీ. దీని ఇంకా ఇది సైజ్ స్వీట్స్ షాప్స్ ని బట్టి సైజెస్ లో దొరుకుతాయి మనకి. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కదా, మనం విడిపోవా? ఏం లేదండి, ఏం లేదు. సో అయితే మీరు పుట్టి పెరిగింది అంతా ఇక్కడే, మెట్టినింట్లో అడుగు పెట్టింది ఇక్కడే. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ కానీ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? బాగా చేంజ్ అయిన ప్లేసెస్ ఏమున్నాయి? ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం మారిపోయిందండి. చేంజ్ కాలేనివి ఏమన్నా ఉన్నాయా? అసలు హోల్ సిటీ చేంజ్ అవ్వలేదండి. చేంజ్ అవ్వలేదు. అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అలాగే ఉంది. ఓకే. ఇంకా ఏంటంటే యాక్చువల్లీ మా ఫ్యామిలీ బిజినెస్ స్వీట్స్ అండి. స్వీట్ షాప్స్ ఉన్నాయి మాకు. ఓకే, ఇప్పటికీ ఉన్నాయా? ఇంకా 11 స్టోర్స్ ఉన్నాయండి మాకు, పరంపర స్వీట్స్ అని. ఓకే, మొత్తం అంతా కూడా దేశీ స్వీట్స్ అనుకుంటా కదా అవన్నీ? ఆల్ అండి. ఓకే, మాకు మా స్వీట్ షాప్స్ లో గీ స్వీట్స్, కోవా స్వీట్స్, మళ్ళీ బెంగాలీ స్వీట్స్, అన్ని స్వీట్స్ దొరుకుతాయి. ఓకే, అంటే మాస్టర్స్ ని ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి రోజుకి ఎన్ని వందల కిలోలు సేల్ అవుతూ ఉంటాయి? 11 స్టోర్స్ కాబట్టి ఇంకా సీజన్ ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, అసలు నాన్ సీజన్ అంటూ ఉంటుందా అండి స్వీట్స్ లలో? సీజన్ అంటే రాఖీ, దివాళీ, దసరా బాగా సేల్ అవుతుంది అప్పుడు. ఓకే, అందులోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇది 1 kg పేనీ తీసుకుంటే మనకి 1 kg షుగర్ పడుతుందండి. ఓకే, మళ్ళీ ఒక 6 glasses వాటర్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది 250 grams. సో దీనికి 250 grams షుగర్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో షుగర్ సిరప్ చేసేసుకుందాము. దీనికి ఇప్పుడు 250 grams కాబట్టి 1.5 glass వాటర్ అవుతే సరిపోతుంది. అప్రాక్స్గా 1.5 glass వాటర్ పోసుకొని సిరప్ చేసేసుకుందాం. వాటర్ కూడా తొందరగా హీట్ అయిపోతుంది. మనం షుగర్ వేసేసుకుందాం. ఈ షుగర్ పాకం అన్నది ఏ విధంగా రావాలి? పాకం అదేం లేదండి, జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోతే చాలు మనకి. సో మీరు స్వీట్స్ లలో ఏవి బాగా చేస్తారు? అందరూ చేసేవి కాకుండా కొంచెం మీరు? యాక్చువల్లీ ఈ డిష్ కూడా ఎవరికి తెలీదు. పేనీ స్వీట్ చాలా తక్కువ మందికి తెలుసు. ఇది హైదరాబాద్ లో నాకు తెలిసి అంటే ఓల్డ్ సిటీ వాళ్ళకే తెలుసు ఈ స్వీట్. మామూలుగా పాలల్లో వేసుకుని తింటారేమో కదా? నార్మల్ గా జస్ట్ ఇలా డైరెక్ట్ మిల్క్ షుగర్ యాడ్ చేసేసుకొని తినేస్తారు. బ్రేక్ఫాస్ట్ గా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకుంటే 1 week అయినా ఉంటదండి ఈ స్వీట్. ఓహో, ఓకే. మనకి ఇప్పుడు ఆయిల్ కూడా వేడైతే అవి డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ వేడైంది, ఇందులో కొంచెం మనం గీ యాడ్ చేసుకుందాం. ఆయిల్ లో చిట్పట్లు ఆడదా అండి? ఏం లేదండి, చేసుకొని ఇది ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ మనకి మెల్ట్ అయిపోయిందండి, షుగర్ అయిపోయింది. అది రెడీగా ఉంది. అందులో
ఇలాచీ పౌడర్, కోవా అండి, ఇది పచ్చికోవా. పచ్చి కోవా. కోవా కూడా అందులోనే షుగర్ సిరప్లో వేసేసుకుంటాం. కొంచెం సిమ్ చేసేయండి. ఆ కలర్ అంటే జస్ట్ రోస్ట్ చేసుకోవడానికి, డీప్ ఫ్రై. ఈ కోవా కూడా బాయిల్ అవ్వాలా అండి ఇందులో? ఏం లేదండి, జస్ట్ అంటే మిక్స్ అవ్వడానికి చాలు. ఇంకా అలా కొంచెం పీసెస్ ఉంటేనే మనకి నోటికి తగులుతుంది తినేప్పుడు. ఇది బౌల్లోకి తీసేసుకుందామా? తీసేసుకో. యాక్చువల్గా సగం నెయ్యి సగం ఆయిల్ రెండిట్లోనే చేసుకోవాలి. ఆర్డర్ ఇస్తే వాళ్ళు రోస్ట్ చేసి కూడా ఇస్తారు మనకి. స్వీట్ షాప్స్ లో వాళ్ళకి ఫస్టే చెప్పేస్తే మాకు ఇంత క్వాంటిటీ కావాలి అని అంటే రోస్ట్ చేసి ఇస్తారు. ఓకే. తక్కువ క్వాంటిటీ అయితే ఇవ్వరు. ఎక్కువ క్వాంటిటీస్ లో మనకి ఏమైనా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నాయి, రోస్టెడ్ పేనీ కావాలి అంటే అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. సో చూడండి, ఇది మనకి కోవా అంతా ఇది ఆర్పేసేయండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, మనకి రెడీ అయిపోయినాయి కదా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సిరప్ రెడీగా ఉంది. మనం పేనీ రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ పేనీ ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. కొంచెం 5 minutes ఆగితే ఏంటంటే అది మొత్తం పీల్చేసుకుంటుంది ఆ సిరప్ అంతా, షుగర్ సిరప్ అంతా. దీనిపైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్. వేడివేడిగా పేనీ స్వీట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పేనీ స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, పేనీలు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చికోవా 1 కప్పు. పేనీ స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నీళ్లు, పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి కరిగించుకోవాలి. తర్వాత వేడి నూనెలో పేనీలను వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని, తర్వాత ఆ పేనీని పంచదార మిశ్రమంలో వేసి అద్ది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పు, బాదం వేసి సర్వ్ చేసుకుంటే పేనీ స్వీట్ రెడీ.